వెల్కమ్ టు సినీ ఫ్లాష్. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి పిల్లలు తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు తన కెరీర్లో ఒక పెద్ద మార్పు చేసుకున్నానని, ఇకపై సినిమాల ఎంపికలో తన కొడుకు నీల్నే దృష్టిలో పెట్టుకొని పాత్రలు ఎంచుకుంటానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు ది ఇండియా స్టోరీ సినిమా కోసం చేసిన రీసెర్చ్తో తన ఇంటి కిచెన్నే మార్చేశానని అన్నారు. ప్రస్తుతం రామాయణ సినిమాలో మండోదరిగా నటిస్తున్న కాజల్ తన కొడుకు గురించి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తల్లైన తర్వాత తన వ్యక్తిగత జీవితంతో పాటు సినీ కెరీర్లోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ఇకపై ఏ సినిమా చేయాలన్నా ముందుగా తన కుమారుడు నీల్ గురించే ఆలోచిస్తానని స్పష్టంగా చెప్పారు. తాను చేసే ప్రతి సినిమా నీల్ పెద్దయ్యాక గర్వంగా ఇది మా అమ్మ సినిమా అని చెప్పుకునేలా ఉండాలని కోరుకుంటున్నానని కాజల్ అన్నారు. అందుకే ఇప్పుడు కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కాజల్ నటిస్తున్న ది ఇండియా స్టోరీ జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో ఆమె పవర్ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. కల్తీ ఆహారం, వ్యవసాయంలో పురుగుల మందుల మితిమీరిన వినియోగం వంటి సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం చేసిన రీసెర్చ్ తనపై తీవ్ర ప్రభావం చూపిందని, ఒక్క తల్లిగా ఈ సినిమా తనలో ఎన్నో ఆలోచనలు రేకెత్తించిందని, షూటింగ్ పూర్తయ్యాక తన ఇంటి వంటగదిలో వాడే ఆహార పదార్థాల విషయంలో కూడా మార్పులు చేసుకున్నానని, తన కొడుకు నీల్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చేశానని కాజల్ అన్నారు. ఇక మరోవైపు నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ రామాయణంలో కాజల్ అగర్వాల్ మండోదరి పాత్రలో నటిస్తున్నారు. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించి మాట్లాడిన కాజల్ తన కొడుకు నీల్ కు రామాయణం అంటే చాలా ఇష్టమని, ఇంట్లో తరచూ రామలీలా వీడియోలు చూస్తూ ఉంటాడని, అయితే రాముడి కంటే రావణుడి పాత్రని ఎక్కువగా ఇష్టపడతాడని నవ్వుతూ చెప్పింది కాజల్. రామాయణ సినిమా విడుదలయ్యే సమయానికి నీల్ థియేటర్కు వెళ్లే వయసుకు వస్తాడని, వెండి తెరపై తన కొడుకు తనను చూసే మొదటి సినిమా ఇదే అవుతుందని కాజల్ ఆనందపడ్డారు. కొడుకు భవిష్యత్తు, ప్రేక్షకుల అభిరుచి రెండింటినీ దృష్టిలో పెట్టుకుని కథలను ఎంచుకుంటున్నానని చెప్పిన కాజల్ అగర్వాల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాతృత్వం తర్వాత తన ఆలోచన విధానాన్ని మార్చుకొని కుటుంబంతో పాటు ప్రేక్షకుల మనసుల్ని గెలిచే కథలకే ప్రాధాన్యమిస్తున్న కాజల్ అగర్వాల్ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరి ది ఇండియా స్టోరీ, రామాయణ సినిమాలతో కాజల్ మరోసారి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి. ఇలాంటి మరిన్ని సినీ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ సినీ ఫ్లాష్.